హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదురుపే శుభవార్త ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే కూడా జరుగుతుంది. ఈ పథకానికి అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, డాక్యుమెంట్స్ ఏం కావాల్సి ఉంటుంది, అర్హతలేంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి అర్హత కలిగిన మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ హామీ ప్రకారమే ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే కూడా జరుగుతుంది. ఈ సర్వే ద్వారా మహిళల వివరాలను గుర్తించి అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రతి మహిళ కొన్ని కీలక అప్డేట్లు తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఉండడం తప్పనిసరి. రేషన్ కార్డు కొత్తగా పొందినవారు లేదా ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవీసీ పూర్తి చేయాలి. ఈకేవీసీని రేషన్ షాపుల్లో కానీ లేదా గ్రామవార్డు సచివాలయంలో కానీ పూర్తి చేయవచ్చు. అలాగే ఆధార్ కార్డుకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి. ఎందుకంటే వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపు సరిగ్గా లేకపోతే సర్వేలో లేదా పథకం అమలులో సమస్యలు వస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబరు లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పిసి లింకు తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులను నేరుగా డీబీటీ విధానంలో ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేస్తుంది. ఈ లింకు లేకపోతే ఎంత అర్హత ఉన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. ఇక ఈ పథకంలో 6 దశల వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇందులో భాగంగా నెలకు 300 రూపాయల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం, 4 చక్రాల వాహనం కలిగి ఉండడం, 13 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం, ప్రభుత్వ ఉద్యోగం చేయడం, పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండడం వంటి అంశాలు ఉంటే అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ అంశాల్లో ఏవైనా తప్పులుంటే సంబంధిత కార్యాలయాలను సంప్రదించి వాటిని సరిచేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల 1,500 రూపాయలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అంటే ఈ జనవరి 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.